హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎలక్ట్రికల్ ఇన్ఫో తెలుగు. సో ఈరోజు నేను మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి వెరీ సింపుల్ టాపిక్. అదేంటంటే స్విచ్ బోర్డ్ కనెక్షన్స్. అండ్ ఇది వచ్చేసి చాలా సింపుల్ టాపిక్. అండ్ నేను వచ్చేసి కంప్లీట్ ట్యూటోరియల్ ఇస్తాను అసలు స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఎలా ఉంటుంది అనేది. ఈరోజు నేను తీసుకునేది వచ్చేసి వెరీ సింపుల్ కాన్సెప్ట్, కానీ నేను ఫర్దర్ వీడియోస్లో కొంచెం కాంప్లికేషన్స్ కూడా యాడ్ చేసి కొంచెం పెద్ద సర్క్యూట్స్ ఎలా డిజైన్ చేయాలి స్విచ్ బోర్డ్స్ అనేది నేను కంప్లీట్గా డిస్ప్లే చేస్తాను. సో ఈరోజు వచ్చేసి ఒక 4 ప్లేట్ మాడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 పిన్ సాకెట్, ఒక స్విచ్ అండ్ ఒక ఇండికేటర్. సో దీని కనెక్షన్ ఎలా ఉంటుందా అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ దీన్ని ఒక ప్రాక్టికల్గా కాకుండా థియరిటికల్గా చేద్దాం, అసలు ఏ విధంగా వెళ్తుంది అనేది సర్క్యూట్. సో ఇది వచ్చేసి బేసిక్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో వచ్చేసి ఇందాక నేను చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం ఒక 5 పిన్ సాకెట్ ఉంది, ఇందులో ఒక స్విచ్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఇండికేటర్ ఉంది. సో ఈరోజు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి ఈ సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఒక ఫేజు, ఒక న్యూట్రల్ అండ్ ఒక ఎర్తింగ్ కావాలి. సో దానికోసం నేను ఇక్కడ కలర్ కోడింగ్స్ అనేవి వాడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఫేస్ కన్సిడర్ చేద్దాం, అసలు ఫేస్ ఎక్కడ కావాలని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి ఒకటి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మన సర్క్యూట్లో ఎప్పుడైనా ఫేస్ని ఈ కింది సైడ్ కన్సిడర్ చేస్తాం. సో ఈ కింద టెర్మినల్స్లో మనం ఫేస్ కన్సిడర్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండికేటర్లు మాత్రమే న్యూట్రల్ తీసుకుంటాం. అండ్ ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే జనరల్గా చాలామందికి ఏమనుకుంటారంటే ఒక స్విచ్లో పైన న్యూట్రల్ కింద ఫేజ్ ఉంటుంది అనుకుంటారు. అది చాలా వరకు రాంగ్ అజంప్షన్. సో ఏంటంటే మన స్విచ్లో త్రూఅవుట్ ది స్విచ్ ఓన్లీ ఫేజ్ మాత్రమే రన్ అవుతుంది. అది ఎలా అంటే చెప్తా ప్రాక్టికల్గా. మన స్విచ్ ఇలా ఉంటుంది, దాని పొజిషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని ప్రెస్ చేస్తామో అప్పుడు వచ్చేసి కనెక్షన్ క్లోజ్ ఉంటుంది. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ అవుతుంది. సో ఏంటంటే ఇందులో ఫేజ్ న్యూట్రల్ ఉంటుంది అనుకోవడం తప్పు, ఓన్లీ ఫేజ్ మాత్రమే రన్ అవుతుంది. ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో సర్క్యూట్ అప్పుడు ఇక్కడ నుంచి సప్లై ఇలా వెళ్తుంది. ఆ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మన ఇండికేటర్కి ఒక ఫేజ్ కావాలి. సో ఇండికేటర్ ఏంటంటే ఒక వెలిగే ఎక్విప్మెంట్ కాబట్టి దీనికి ఒక ఫేజ్ అండ్ న్యూట్రల్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దీనికి ఒక ఫేజ్ తీసుకుంటాం. సో ఇది వచ్చేసి ఫేజ్ కనెక్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి స్విచ్లో కూడా ఒక ఫేజ్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కనెక్షన్. సో ఇది మన ఫేజ్ త్రూఅవుట్ ది సర్క్యూట్ ఫేజ్ ఇంతే మనకు కావాల్సింది. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ పాయింట్స్ ఎక్కడెక్కడ కావాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇండికేటర్ వెలగాలంటే ఆల్రెడీ ఒక ఫేజ్ వచ్చింది ఇక్కడ. సో ఇండికేటర్కు న్యూట్రల్ కావాలి. సో ఇది వచ్చేసి న్యూట్రల్. అండ్ ఇంకో న్యూట్రల్ ఎక్కడ కావాలి, ఇక్కడ కావాలి మనకి టు ఆపరేట్ దిస్ సాకెట్. ఆపరేట్ అవ్వాలంటే ఒక న్యూట్రల్ అండ్ ఒక ఫేజ్ కావాలి. సో ఇక్కడ వచ్చేసి న్యూట్రల్ ఈ కామన్ పాయింట్ నుంచి తీసుకుందాం. సో ఈ విధంగా ఇండికేటర్ గ్లో అవ్వాలంటే ఒక న్యూట్రల్ ఉంది అండ్ ఒక ఫేజ్ ఉంది. అండ్ ఇక్కడ ఈ 5 పిన్ సాకెట్ రన్ అవ్వాలంటే ఒక న్యూట్రల్ మాత్రమే ఉంది. సో దీనికి ఫేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. దీనికి వచ్చేసి ఫేజ్ ఈ స్విచ్ కంట్రోల్ నుంచి వస్తుంది. సో ఈ కనెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ స్విచ్ అనేది ఆన్ చేస్తామో ఈ ఫేజ్ ఇక్కడ నుంచి వెళ్ళేసి ఈ టెర్మినల్లో గ్లో అవుతుంది. అండ్ ఇక్కడ న్యూట్రల్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కాబట్టి ఈ స్విచ్ బోర్డ్ అనేది ఈ 5 పిన్ సాకెట్ అనేది రన్నింగ్లోకి వస్తుంది. అండ్ ఈ స్విచ్ నుంచి ఇక్కడికి ఆపరేట్ అవుతుంది, ఇండికేటర్ అనేది గ్లో అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చేసి చూద్దాం ఎలా రన్ అవుతుంది, ఎలా వర్కింగ్ ఉంటుంది అనేది. సో ఇందాక మనం చూసినట్టు సో ఇవంతా మన రిక్వైర్మెంట్స్ ఇందాక చూసినట్టు. సో దీన్ని మనం ఈ మాడ్యులర్కి పెట్టేద్దాం. సో ఈ విధంగా మాడ్యులర్ ప్లేట్ ఉంటుంది. సో ఇందులో మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ ప్రకారం మనకు కావాల్సింది తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 5 పిన్ సాకెట్ ఇక్కడ పెట్టేసాను ఇందాక సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించినట్టు. నెక్స్ట్ వచ్చేసి దానికి స్విచ్ కంట్రోల్ పక్కనే పెట్టేస్తున్నాం. అండ్ ఇండికేటర్. సో ఈ విధంగా మన మాడ్యులర్ ప్లేట్ అనేది మనం సెట్ చేసుకోవాలి. డిజైన్ ఎట్లానైనా సో మన ఇంట్రెస్ట్ బట్టి సెట్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి ఇది కంప్లీట్ చేసుకోవడానికి
సో ఈ విధంగా మాడ్యులర్ ప్లేట్ ఫిక్స్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను చూపించిన సర్క్యూట్, సో ఈ సర్క్యూట్ ఏంటంటే ఇందాక చూపించింది ఈ విధంగా ఉంటుంది. కానీ ఏంటంటే ఈ రిటర్న్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి రన్ అవుతుంది. సో ఇమేజ్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్టు ఉంటుంది. ఏంటంటే మనకి కాన్సెప్ట్ అర్థమైతే చాలు వైరింగ్ ఎక్కడైనా సరే. సో ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ మన రిక్వైర్మెంట్ వచ్చేసి దీనికో ఫేజ్ కలిపి ఇచ్చేద్దాం. సో ఇందులో మన రిక్వైర్మెంట్ బట్టి సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ రెండింటికి ఫేజ్ కావాలి. సో ఇది వచ్చేసి ఈ ఇందాక చూపించిన డయాగ్రామ్ ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడికి ఫేజ్ కావాలి. సో ఏంటంటే నేను డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఫేజ్. సో నుంచి ఫేజ్ వచ్చేసి రెడ్ వైర్తో ఇండికేట్ చేస్తున్నాను అండ్ న్యూట్రల్ వచ్చేసి బ్లాక్ వైర్తో ఇండికేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ స్విచ్ నుంచి ఇక్కడ ఆపరేట్ అవ్వాలి ఈ 5 పిన్ సాకెట్. సో ఏంటంటే ఆ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుందాం. సో ఈ విధంగా ఇందులో కంప్లీట్గా ఇప్పుడు ఫేస్ రన్ అవుతుంది అండ్ న్యూట్రల్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇండికేటర్లో ఒక న్యూట్రల్ కావాలి అండ్ ఇక్కడ వచ్చేసి 5 పిన్ సాకెట్లో ఒక న్యూట్రల్ కావాలి. సో ఇది వచ్చేసి కామన్ పాయింట్గా తీసుకుందాం. సో ఈ విధంగా సర్క్యూట్ కంప్లీట్ అయింది. బట్ దీనికి సప్లై రావాలంటే ఇక్కడికి ఒక ఫేస్ ఇక్కడ ఒక న్యూట్రల్ ఇవ్వాల్సింది. సో ఏంటంటే మనం బయట నుంచి ఇంకో కనెక్షన్ తీసుకుందాం. ఇది వచ్చేసి మెయిన్ సప్లైకి ఇవ్వడానికి తీసుకుందాం. సో ఇది వచ్చేసి ఫేస్కి. మేక్ షూర్ ఏంటంటే సర్క్యూట్లో లూజ్ కనెక్షన్స్ అనేవి ఉండకుండా చూడండి. అండ్ ఇది వచ్చేసి ఎర్తింగ్ పాయింట్. సో ఎర్తింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇండికేషన్. సో గ్రీన్ కలర్ వాడుతున్నాను. ఇందాక పేపర్లో డిస్కస్ చేయలేదు కానీ ఏంటంటే ప్రాక్టికల్గా చూద్దామని. సో ఈ విధంగా మన సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం అసలు ఇంత కిందట్లో ఏం ఫ్లో అవుతుంది, అసలు కరెక్టా కాదా మనం ఇచ్చిన సర్క్యూట్ అనేది. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్టెన్షన్ బోర్డ్ తీసుకున్నా. సో అండ్ సప్లై రన్ అవుతుంది చూద్దాం కనెక్షన్ ఇచ్చేసి. సో ఇది వచ్చేసి న్యూట్రల్, ఇది వచ్చేసి ఫేజ్ అండ్ ఫైనల్ ఇది వచ్చేసి ఎర్త్ పాయింట్. సో ఇప్పుడు ఇండికేటర్ వెలగాలి వేసినప్పుడు. సో మన ఇండికేటర్ వెలిగింది అండ్ స్విచ్ ఆఫ్లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫేజ్లో లైట్ వెలిగితే సర్క్యూట్ కరెక్ట్ అనమాట. సో మీకు కనిపిస్తలేదు. సో ఇప్పుడు మనకి ఫేజ్లో లైట్ వెలుగుతుంది అండ్ న్యూట్రల్లో లైట్ వెలగట్లేదు. సో ఇది వచ్చేసి మన సర్క్యూట్ కంప్లీట్ అయినట్టు. అండ్ స్విచ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఫేజ్ రన్ అవ్వట్లేదు. సో దిస్ ఈస్ హౌ సర్క్యూట్ వర్క్స్. అండ్ వచ్చేసి ఇది బేసిక్. అండ్ ఫర్దర్ వీడియోస్లో నేను కొంచెం కాంప్లికేషన్స్ అనేవి యాడ్ చేసి కొంచెం సర్క్యూట్లో ఇంకా 3-5 పిన్ సాకెట్స్ అండ్ ఇంకా వేరే యూజ్ చేసి కొంచెం కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ ఏంటంటే ఒక 5-6 వీడియోస్లో ఒక నార్మల్ పర్సన్ కూడా అసలు స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ అనేది ఎలా చేస్తారనేది నేను డిస్కస్ చేసి ప్రాక్టికల్గా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.